ఇప్పుడు సీజన్ వెజిటేబుల్ అయిన వాక్కాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని ముందుగా వాక్కాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. దాని మధ్యలో కట్ చేసి దాని మధ్యలో ఉన్న గింజను తీసుకోవాలి. ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాము. ఎండుమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకుందాము. అదే నూనెలో కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాము. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి, దీన్ని కూడా ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే నూనెలో వాక్కాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాము. వాక్కాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదండి, తీసుకుని ఇప్పుడు ఒక గిన్నెలో పెట్టుకుందాము. ఇప్పుడు మిగిలిన నూనెలో తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. ముందుగా రోల్ తీసుకుని ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకుని బాగా దంచుకున్నాము. ఇప్పుడు అదే రోట్లో కొన్ని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు కూడా వేసుకుని బాగా దంచుకున్నాము. ఇప్పుడు ఎండుమిరపకాయలు బాగా మెత్తగా నూరుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు వేసుకుని దంచుకుందాము. ఇప్పుడు దంచుకున్న పచ్చడిని ముందుగా పెట్టుకున్న తాలింపులో మిక్స్ చేసుకుందాము. సరే కదండి, వాక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది సీజనల్ వెజిటేబుల్ కదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుందండి, నెయ్యి వేసుకు తింటే. ఒకసారి ట్రై చేయండి.